హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వంశీమోహన ఎపిసోడ్ 51. ఎవరు కావాలండి అని అయోమయంగా అడిగింది సుభా వాళ్ళను. సుభాష్ని అంటే నువ్వేనా అని గంభీరంగా అడిగాడు సాగర్ తండ్రైన కోటీశ్వరరావు. అవును నేనే, మీరెవరు, నా పేరు మీకెలా తెలుసు అంటూ అనుమానంగా చూసింది శుభ. నేను ఎవరా, డబ్బు కోసం నువ్వు వల విసిరి పట్టావే ఆ సాగర్ తండ్రిని అని పొగరుగా అన్నాడు కోటీశ్వరరావు. సాగర్ తండ్రి అనగానే శుభ కాస్త భయంగా నమస్కారం అంటూ చేతులు జోడించింది. కాస్త ఆయనన్న మాటలకు బాధగా మారిపోయి లోపలికి రండి అని వినయంగా పిలిచింది శుభ. బయట గొడవ జరిగితే నలుగురికి తాము చేసిన పని తెలిసిపోయి తన కొడుకు వరకు వెళ్ళిపోతుందని, ప్లాన్ వర్కౌట్ అవ్వదని భావించి అయిష్టంగానే లోపలికెళ్ళాడు కోటీశ్వరరావు. అతనితో పాటు వచ్చిన సుధాకర్. కోటీశ్వరరావు ఆ ఇంటిని చూస్తూ, ఇలాంటి ఇంట్లోనా మనవాడున్నది అని అసహనంగా సుధాకర్ వైపు చూశాడు. కూర్చోండి అంటూ చెక్క సోఫా చూపించింది శుభ. నీ మర్యాదలు అందుకోవడానికి రాలేదు మేము, నా కొడుకును వదిలిపోవడానికి నీకెంత డబ్బు కావాలో అడిగి సెటిల్ చేయడానికి వచ్చాను అన్నాడు కోపంగా ఆయన. శుభ భయంగా, నేను ఆయన్ని డబ్బు కోసం ప్రేమించలేదండి, నాకు డబ్బు మీద వ్యామోహం లేదు అంది బాధగా శుభ. ఓచోస్, అందరూ మొదటిలాగే అంటారు. నీకు ₹1,00,00,000 ఇస్తాను, నా కొడుకును వదిలేసి వెళ్ళిపో, కాదంటావా నీ ప్రాణం తీయించైనా నా కొడుకు నుండి నిన్ను దూరం చేస్తాను అని పంతంగా అన్నాడు కోటీశ్వరరావు. తన తండ్రి మనస్తత్వం ఎలాంటిదో పెళ్లికి ముందే సాగర్ చెప్పడం, తన పెళ్లికి తొందర చేసి ఒప్పించడం గుర్తొచ్చిన శుభకి ఆయనంటే ఏంటో అప్పుడు బాగా పూర్తిగా అర్థమైంది. మీ కొడుకుకు విలువ కడుతున్నారా మావయ్య అని బాధగా అడిగింది శుభ. తనని ఒక చీటర్లాగా డబ్బు కోసమే అతన్ని పెళ్లి చేసుకున్న వేశ్యలాగా మాట్లాడుతున్న మామగారి మాటలకి ఆమెలో నిస్సత్తువు ఆవహించింది. ఓయ్, ఎవరే నీకు మామయ్య, నన్ను అలా పిలవకు. నేను విలువ కడుతుంది నా కొడుకు కాదు, నీకు. ఇన్నాళ్ళు నా కొడుకుతో పడుకున్నందుకు నీ శీలానికి రేటు కట్టిస్తున్నాననుకో. నువ్వెన్ని వయ్యారాలు చూపించి ఎంతమందిని మోహం చేస్తే నీకు ఇంత డబ్బు వస్తుంది. అందుకే నోరు మూసుకుని ఈ డబ్బు తీసుకుని బయటికెళ్ళు, మళ్ళీ నా కొడుకు కంటికి కనపడకూడదు అంటూ సుధాకర్ చేతిలోని సూట్ కేసు శుభ ముందుకు విసిరాడు కోటీశ్వరరావు. శుభ కన్నీళ్లతో, మీకు కూడా ఓ కూతురుంటే తనతో ఇలాగే మాట్లాడేవారా, తనకు తన భర్తతో చేసిన కాపురానికి ఇలాగే వేలు కట్టేవారా అని పౌరుషంగా అంది. ఏయ్, నీలాంటి అనాథకి నా బిడ్డలతో పోలిక, ఎవరికి పుట్టావో తెలీదు, కులం లేదు మతం లేని నువ్వు ఈ కోటీశ్వరరావు కోడల్ని అయిపోదామని చాలా ప్లాన్లే వేసుంటావు. కానీ నేను బ్రతకుండగా నీకు ఆ అవకాశం ఇవ్వను. నిన్ను ఎన్నటికీ నా కొడుకుకి కోడలుగా ఒప్పుకోను అని తెగేసి చెప్పాడతను. నా కడుపులో నీ ఇంటి బిడ్డ ఉంటే కూడా ఇలాగే అంటారా అని అడిగింది శుభ. చివరిగా వాళ్ళ మనసులో తమ బిడ్డ ప్రస్తావన తెస్తే అయినా తనని సాగర్ని మన్నిస్తారని ఆశకి పోయి తన బ్రతుకును తనే కాలరాసుకుంది శుభ. చి, కలుషితమైన నీలాంటి దాని రక్తం పంచుకుని పుట్టే బిడ్డని నేనెప్పటికీ నా ఇంటి వారసులుగా ఒప్పుకోను. నిన్నే కోడలుగా ఒప్పుకొని వాడిని నీకు పుట్టే బిడ్డని ఎలా ఒప్పుకుంటాను? నీకు 1 గంట టైం ఇస్తున్నాను. నీకు నువ్వుగా వెళ్తావా, లేదంటే ఈ చుట్టుపక్కల వాళ్ళని పిలిచి నీ భాగోతం గురించి చెప్పి వాళ్ళ చేతే కులట అని ముద్ర వేసి బయటకు తోయించమంటావా అని బెదిరించాడు కోటీశ్వరరావు. కులట అనగానే శుభకి తన కడుపు మీదకు చేయిపోయింది. తన బిడ్డని అలాంటి నిందతో ఈ భూమి మీదకు తీసుకురాలేను అనుకున్న శుభ చివరి ప్రయత్నంగా తను ఎవరో చెప్పాలని అనుకుంటూ ఉండగా కోటీశ్వరరావు భార్య కావేరి లోపలికొచ్చింది. ఆమె రావడమే, ఏంటండి దీంతో ఇంకా మాటలు, బయటకు గెంటేక అంటూ ఆవిడ కోపంగా శుభ వైపు చూస్తూ, చూడు, నీకు డబ్బిస్తున్నాం కదా, పో ఇక్కడి నుండి. నా కొడుకుని ఏం మాయ చేశావో, చిన్నప్పటి నుంచి వాడే లోకంగా బ్రతికిన వాడి మరదలను వదిలి నీ దగ్గరికొచ్చాడు. తను కోటీశ్వరరాలు కూతురు, వాడి బంగారు భవిష్యత్తును నీలాంటి దరిద్రం కోసం వదులుకున్నాడు. తన మరదల్ని ఎంతో ఇష్టపడేవాడు, దానితో అన్ని హద్దులు దాటేసినా వాడి మీద పిచ్చి ప్రేమతో నా కోడలు అడ్డు చెప్పలేదు. ఇప్పుడు నీ మాయలో దాన్ని కాదని ఇక్కడి నీతో దొంగ కాపురం పెట్టాడు. నిజం తెలిసి నా కోడలు ఆత్మహత్యత్నం చేసి హాస్పిటల్లో ఉంది. సంవత్సరం క్రిందట ఎంతో ఆనందంగా నా కొడుకుకి వాడి మరదలికి మేము జరిపించిన ఎంగేజ్మెంట్ ఫోటోలు చూడు అంటూ సుచిత్ర చెల్లితో సాగర్కి ఎంగేజ్మెంట్ జరిగినట్టు కొన్ని మార్ఫింగ్ ఫోటోలు శుభ ముందు పడేసిన ఆవిడ, నువ్వేం మాయ చేసావో కానీ సడన్గా నిన్ను పెళ్లి చేసుకున్నానని మాకు చెప్పాడు. పోనీలే, వాడికి నీ మీదున మోసు తీరేదాకా నీతో ఉంటాడు, తర్వాత మా దగ్గరికే వస్తాడని ఇన్నాళ్ళు వెయిటింగ్ చేశాం. కానీ మా వియ్యంకులకి నిజం తెలిసి నా కోడలు తట్టుకోలేక ఆత్మహత్య యత్నం చేసింది. అది బ్రతకాలంటే నువ్వు నా కొడుకు జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవాలి అంటూ ముసలి కన్నీరు కార్చింది సావేరి. ఆ ఫోటోల్లో నిజంగానే సాగర్ ఆ అమ్మాయికి ఎంతో ఇష్టంగా రింగ్ తొడుగుతూ నవ్వుతున్నాడు. అతడు ఆమెని ఇష్టంగా చూస్తున్నట్టు ఆ ఫోటోల్ని నవ్వుతూ రింగ్ పెడుతున్నాడు.
శుభ మనసులో అల్లకల్లోలమైంది కావేరి మాటలకు. ఇప్పుడు ఆ ఫోటోలు చూడగానే ఆమె మైండ్ పనిచేయడం ఆగిపోయింది. సాగర్ నిజంగా అతనిని మోసం చేశాడా? ఇన్నాళ్ళు అతడి ప్రేమ అబద్ధమా అని అనుకోగానే శుభ మనసు విరిగిపోయింది. తన జీవితంలో హ్యాపీనెస్ ఎప్పటికీ అందని పండే ఏమో. అతను తనపై చూపించిన ప్రేమ అబద్ధం అనుకోగానే తనలో దుఃఖం కట్టలు తెంచుకుంటున్నా తమాయించుకుని నిజంగా ఆయనకు నిశ్చితార్థమైందా? ఆమెని ఇష్టపడి నా వల్ల తనని వదిలేశారా అని వాళ్ళని సూటిగా చూస్తూ అడిగింది శుభ. అవును, మా మాట అబద్ధమైతే ఆ ఫోటోల్లో చూడు ఎంత హ్యాపీగా ఉన్నాడో. వాడికి ఇష్టం లేకుంటే అంత సంతోషంగా ఉంటాడా? వాడి మీద నా కోడలికి ఎంత ఇష్టం లేకపోతే వాడు తనకి దక్కడని తెలిసి ప్రాణం తీసుకోవాలనుకుంటుంది అంటూ బాగానే చక్కని కట్టుకథ అల్లి శుభ మనసుని సాగర్ మీద నమ్మకాన్ని విడిచేసింది కావేరి. ఇక శుభ మనసు మొక్కలైపోయింది. నిజంగా నాకు ఈ విషయం తెలియదండి. తెలుసుంటే ఆయన జీవితంలోకి ఎప్పటికీ వచ్చేదాన్ని కాదు. మరో ఆడదాని ఉసురు పోసుకుని నేను సుఖంగా ఉండాలని ఎప్పటికీ అనుకోను. నేను కోరుకుంది ఆయన ప్రేమ మాత్రమే. అదే అబద్ధమని తెలిసిన తర్వాత నాకు ఇక్కడ చోటు లేదు. మీరిచ్చే డబ్బు నాకొద్దు. ఎందుకంటే నాకు ఈ డబ్బంటేనే అసహ్యం. ఈరోజు కూడా ఈ డబ్బే నా జీవితం ఏంటో నాకు చూపించిందని విరక్తిగా అంటూ మీరు భయపడాల్సిన పని లేదు. ఆమెకు కూడా చెప్పండి. ఇక నేనెప్పటికీ మీ అబ్బాయి జీవితంలోకి తిరిగి రాను. అతన్ని కన్నెత్తి కూడా చూడను అంటూ వాళ్లకు నమస్కారం చేసి కన్నీళ్లతో ఆ ఇంటి గడప దాటేసింది శుభ. కన్నీళ్లు కారుతున్నా తుడుచుకునే ఆలోచన కూడా లేకుండా ఎటు వెళ్లాలో తెలియకపోయినా శుభ అడుగులు ఆగలేదు. సాగర్ చూపించిన ప్రేమ, అతడు ఇన్నాళ్ళు తనతో చెప్పిన మాటలని అబద్ధాలే అని తన నుదుటి రాత వెక్కిరిస్తుంటే ఏడవాలో నవ్వాలో తెలియలేదా మీకు? డబ్బే కాదు, తన అందం కూడా తనకు శాపంగా మారింది. ఎందుకు అతడి మీద అంత గుడ్డి నమ్మకంతో ప్రేమించాను? ఊహ తెలిసినప్పటి నుండి ఏ ప్రేమకి నోచుకొని అతను చూపించిన దొంగ ప్రేమకి లొంగిపోయానా అనుకోగానే తనకి జీవితం మీదే విరక్తి కలిగింది. కాసేపటి కిందట వరకు తన జీవితం రంగులమయంగా, తన భవిష్యత్ ఎంతో అందంగా కనపడింది. అందులో తన బిడ్డ భర్తతో ఎంతో ఆనందంతో ఉన్నట్టు ఊహల్లో తేలిపోయింది. కానీ కొన్ని నిమిషాల్లోనే తన జీవితం తలక్రిందులైంది. ఊహించని నిజాలు కళ్ళ ముందు కనపడి తన ప్రాణం అనుకున్న తన భర్త ప్రేమ బూటకమంటుంటే జీర్ణించుకోలేకపోతుంది ఆమె మనసు. ఒక్క క్షణం ఆమె ఆగి ఆలోచించుంటే సాగర్ ఇన్నాళ్ళుగా తనతో గడిపిన లైఫ్, అతని కళ్ళల్లో తనపై ఉండే అనురాగాన్ని గుర్తు చేసుకునుంటే సుభాషిణి లైఫ్ మరోలా ఉండేదేమో. కానీ ఆమె మనసుకి వాళ్ళు కల్పించిన బూటకపు సాక్ష్యాలు మెదడుకు అనుమానపు పొరలు ఏర్పరచడంతో సరైన ఆలోచన చేయలేక అంతులేని విషాదాన్ని మూటగట్టుకుంది శుభ. ఆమెకి గట్టిగా ఏడవాలనుంది. ఎవరితోనైనా తన బాధ చెప్పుకుని గుండెల్లో బాధను బయట పెట్టాలని ఉంది. కానీ ఎవరున్నారు తనకి తన బాధని పంచుకోవడానికి? మొదటిసారి ఈ లోకంలో తను ఒంటరి అనిపించింది. తన ప్రాణ స్నేహితురాలు సత్య మనసులో మెదిలింది. కానీ అంతలోనే లేదు, నేను నా బాధను తీర్చుకోవడానికి మరో మనిషిని బాధ పెట్టలేను. నేనికెవరికీ భారం అవ్వకూడదు. నేనక్కడికి వెళ్తే సాగర్ వస్తాడు. అతను ఎదురైతే ఆమె భరించలేదు. ఇప్పుడు అతడు తనని మోసం చేశాడనే అపోహతో భరించలేని గుండె మంటతో ఎవ్వరూ లేని చోట కుప్పకూలి గుండెలవిసేలా ఏడ్చింది శుభ. శుభ వెళ్ళిపోయిన తర్వాత కోటీశ్వరరావు కావేరి వైపు చూసి శబాష్, నా భార్య వనిపించుకున్నావన్నాడు మెచ్చుకోలుగా. ఆవిడ గర్వంగా నవ్వి, లేకపోతే దిక్కు మొక్కు లేని దాన్ని నా కోడలుగా ఉంటానంటే నేనెందుకు ఒప్పుకుంటాను? పదండి, మనం ఇక్కడికి వచ్చిన సంగతి సాగర్కి తెలియకూడదు. ఇప్పుడు దాని సంగతి చూడండి. అదేమైందో కూడా మన వాడికి తెలియకూడదు. అసలు తిరిగి మన వాడి జీవితంలోకి రాకుండా చూడండి అంటూ భర్తకు కర్తవ్యం గుర్తు చేసింది కావేరి. వీళ్ళ స్వార్థానికి ఒక అమాయకురాలు ఇంకా లోకం చూడని పసిపాపని ఎలాంటి అగాధంలోకి తోసారో ఊహించలేదు వాళ్ళు. అప్పటిదాకా జరిగేది చూస్తూ మౌనంగున్న సుధాకర్ వైపు చూశాడు కోటీశ్వరరావు. అతను అప్పటిదాకా తల్లి చూపించిన సాక్ష్యాల్ని, ఆమె చెప్పిన కట్టుకథకి షాక్లో ఉండిపోయాడు. సుధాకర్ తండ్రి పిలుపుతో తేరుకుని వెంటనే జనార్దన్కి ఫోన్ చేసి, అది గడప దాటింది, ఇక నీ చేతిలోనే ఉంది. ఏం చేసినా ఆమె తిరిగి సాగర్ కంటికి కనపడకూడదన్నాడు సుధాకర్. జనార్దన్ కన్నింగా నవ్వి, నేను చూసుకుంటాను, మీరు నాకు ఇచ్చిన ఆఫర్ రెడీ చేసుకోండి అంటూ ఫోన్ కట్ చేసి శుభ కోసం బయలుదేరాడు. శుభ తను అక్కడ ఉండకూడదని ఎటు వెళ్లాలో తెలియకపోయినా గమ్యం లేని నడక మొదలుపెట్టింది. అలా వెళ్తున్న ఆమెకు ఎదురుగా తమ పెళ్లి జరిగిన గుడి కనపడగానే కన్నీళ్లతో లోపలకు వెళ్ళింది శుభ. దేవుడి ముందు నిలబడే ఓపిక లేక కింద కూర్చుని కన్నీళ్లతో గర్భగుడిలోని స్వామిని చూస్తూ, నిజంగా నువ్వున్నావా? ఉంటే నా జీవితం ఎందుకు ఇలా ఉంది? నేను పుట్టగానే నా కన్న వాళ్ళని తీసుకుపోయి అనాథం చేశావు. నా వాళ్ళని చెప్పుకోవడానికి కూడా ఎవరిని లేకుండా చేసినా నేనే రోజు నిన్ను నిందించలేదు. ఏ ఆశ లేకుండా బ్రతుకుతున్న నా జీవితంలోకి ప్రేమ పేరుతో ఒకరిని పంపి నా గుండెలో ఆరని మంట పెట్టావు. నేను అడిగానా నాకు ప్రేమ పెళ్ళి కావాలని? అతను నన్ను ప్రేమ పేరుతో మోసం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావు.
నేనిప్పుడేం చెయ్యాలి? నా బ్రతికే భారమైన వేళ చావడానికి కూడా లేకుండా నా కడుపులో నా బిడ్డను పడేసి నాతో పాటు నా బిడ్డ బ్రతుకుని కూడా శూన్యం చేశావే. నేనంటే నీకెందుకు స్వామి ఇంత పగ? ఏం చేశాను నేను? కలలో కూడా నేనొకరికి అపకారం జరగాలని కోరుకోలేదే. మరి నా బ్రతుకునెందుకు ఇలా మార్చావు? అని మూగగా రోదిస్తూ ముక్కలైన మనసుతో అలాగే ఉండిపోయింది శుభ. చీకటి పడి చాలాసేపైనా ఆమె అక్కడి నుండి కదల్లేదు. ఆలయ పూజారి గర్భగుడి మూసి వెళ్ళిపోయాడు. ఆ గుడి ప్రాంగణంలో ఒక్కటే మిగిలిన ఆమె గుండె పగిలి కన్నీళ్ల రూపంలో బాధ బయటకొస్తున్నా చలనం లేనట్టు మిగిలిపోయింది ఆమె. ఆ ప్రాణం కూడా ఉండడం మాకిష్టం లేదు అన్నట్టు ఎంట్రీ ఇచ్చాడు జనార్దన్. ఏడుస్తూ గుడిలో ఉన్న శుభని వెతుక్కుంటూ వెళ్ళిన జనార్దన్ శుభ అంతలా బాధపడడం చూసి అన్నయ్యగా కాకపోయినా కనీసం మనిషిగా కూడా జాలిపడలేదు. ఆమె పోతే తమకొచ్చే ఆస్తితో పాటు సాగర్ తండ్రి ఇస్తానని చెప్పిన మనీ ఇవి రెండే అతనికి కనపడ్డాయి. అక్కడికి వచ్చి శుభ భుజం పైన చెయ్యేశాడు జనార్దన్. బాధలో కొట్టుకుపోతున్న శుభకి తన మీదెవరో చెయ్యి పడగానే ఉలిక్కిపడి భయంగా వెనక్కి తిరిగింది. అనుకోకుండా సడన్గా అక్కడ జనార్దన్ని చూసిన శుభ టక్కున కళ్ళు తెరుచుకుని అన్నయ్య అంది భయంగా. నీ బాధను నాకు కనపడకుండా దాస్తున్నావా శుభ అన్నాడు జనార్దన్. ఏం బాధన్నయ్య? అలా ఏం లేదు అని తడబడుతున్న శుభని ఆపమని చెయ్యి చూపిస్తూ అమ్మ నిన్నెందుకు ఎప్పుడూ తిడుతూ ఉంటుందో తెలుసా? ఆడపిల్లగా నువ్వు తప్పటడుగు వేసి మన వంశగౌరవం ఎక్కడ తీస్తావో అని. కానీ లాస్ట్కి అదే చేసావు కదే అంటూ లాగి ఒక్కటి పీకి ఆమె జుట్టు పట్టి పద ఇక నీ ఆటలు ముగిశాయంటూ ఆమెని బలవంతంగా లాక్కుంటూ కార్ దగ్గరకు వెళ్ళాడు జనార్దన్. తన విషయం తెలిసిపోయిందని అర్థమైన శుభ అన్నయ్య వదులు, నేను రాను. నాకు మీరు మీ ప్రతిష్టలేమీ అవసరం లేదు. నన్ను వదిలే, నేనెక్కడికి రాను అంటూ మొండిగా జనార్దన్ నుండి విడిపించుకోవాలని చూసింది. నోరు ముయ్యే పాపిస్తానా? నీ నోరు తెరిచావంటే ఇక్కడే చంపి పారేస్తాను అంటూ కోపంగా వార్నింగ్ ఇచ్చి కార్ డోర్ తీసి ఆమెని లోపలికి తోసి డోర్ లాక్ చేశాడు జనార్దన్. వదిలే అన్నయ్య, నేనిక్కడే ఉంటాను అని శుభ ఏడుస్తూ ఉంటే తనని కొట్టి తిట్టి ఊరికి తీసుకెళ్లాడు జనార్దన్. అతని తల్లిదండ్రులు చేసిన ఘనకార్యం తెలియని సాగర్ ఆనందంగా భార్య కోసం మల్లెపూలు తీసుకుని మరీ సంతోషంగా ఇంట్లోకి అడుగుపెట్టాడు. డోర్ ముందు వేసుంది. లాక్ వేయలేదేంటనుకుంటూ లోపలికెళ్ళిన సాగర్ శుభా శుభా అంటూ పిలిచి బెడ్రూమ్, కిచెన్, పెరడు అంతా చూశాడు. ఎక్కడా శుభ లేకపోవడంతో నడుం మీద చేసుకుని ఎటు వెళ్ళింది? తన చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయే. పక్కింటికి ఏమైనా వెళ్ళుంటుందా అని కాసేపు వెయిట్ చేశాడు. కానీ శుభ ఎంతకీ రాకపోవడంతో అతనే వెళ్ళి పక్కింటి వాళ్ళని భార్య కోసం అడిగాడు. పక్కింటి పెద్దావిడికి శుభ అంటే అభిమానం. శుభ ఏడుస్తూ బయటికెళ్లడం, ఆ తర్వాత కొందరు ఆ ఇంటి నుండి వెళ్లడం చూసిన ఆమె ఏదో జరిగిందని అర్థం చేసుకుంది. సాగర్ వచ్చి అడగంగానే తను చూసిందే అతనితో కూడా చెప్పింది ఆవిడ. వాట్? ఎవరో వచ్చి నా శుభని ఇంటి నుంచి పంపేశారా అని ఆశ్చర్యపోయిన సాగర్ ఒక్క క్షణం ఆలోచించగానే ఇదంతా తన వాళ్ళ పని అని అర్థమైంది. వాళ్ళ సంగతి తర్వాతైనా చూడొచ్చు. ఎవరూ లేని నా శుభ పిచ్చిదానిలో ఎక్కడికి వెళ్ళిందో, ఎంత బాధపడుతుందో అని విలవిలలాడుతూ బయటకు పరుగులు తీసిన సాగర్ తన బైక్ తీసుకుని మొదట సత్య వాళ్ళ దగ్గరకు వెళ్ళిందేమో అని వాళ్ళింటికి వెళ్ళి అడిగాడు. సత్య లేదని చెప్తూ ఉదయం నాకు హాస్పిటల్ దగ్గర కనపడింది. అప్పుడు చాలా సంతోషంగా ఉన్న మనిషి ఏటో ఎందుకు వెళ్ళిపోతుంది అని అనుమానంగా అడిగింది సత్య. ఎవరో ఇంటికి వచ్చారంట. ఆ తర్వాత ఏం జరిగిందో శుభ ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయిందని పక్కింటి బామ్మ చెప్పారు. కానీ తను హాస్పిటల్కి వెళ్ళిందని నాకు తెలియదు సత్య. ఒక్క మాట కూడా నాతో చెప్పలేదు అని ఆశ్చర్యపోతూనే జరిగింది చెప్పాడు సాగర్. కానీ అతని మనసులో ఇంకో భయం కూడా కలిగింది. ఒకవేళ తనకు ఒంట్లో ఏమైనా బాగోలేదా? అదేనా నాకు చెప్పాలి కదా. కానీ తను సిక్కైనట్టేమీ కనపడలేదే. ఉదయం కూడా చాలా సంతోషంగా నన్ను ఆఫీస్కి పంపించిందే అనుకుంటూ ఆమె రూపం తలుచుకోగానే అతని మనసు ఏదోలా అయిపోయింది. ఒకవేళ అమ్మాయి కడుపుతో ఉందేమో అని భువన నోటి నుండి వచ్చిన మాటకి సాగర్కి ఒక్క క్షణం శిలయ్యాడు. అదే నిజమేనేమో అనుకోగానే శుభని వెంటనే చూడాలని, తనని దగ్గరికి తీసుకోవాలని అతని మనసు క్షణం నిలవలేదు. సత్య ఆలోచిస్తూ ఒకవేళ శుభ గుడికి వెళ్ళుంటుందేమో, దానికి ఎప్పుడైనా బాధ కలిగితే అలా ఒంటరిగా గుడికెళ్ళడం అలవాటు కదా అని సత్య చెప్పడంతో క్షణం ఆగకుండా వేగంగా గుడికెళ్ళాడు సాగర్. తమ ఇంటికి దగ్గరగా ఉన్న గుడులన్నీ చూసి ఆఖరిగా తాము పెళ్లి జరిగిన గుడికి కూడా వెళ్ళాడు సాగర్. కానీ శుభ జాడ ఎక్కడా తెలియలేదు. సాగర్కు పిచ్చి పట్టినట్టయింది. గుడి ముందే అక్కడే మోకాళ్ళ మీద పెడి శుభ ఎందుకురా నన్ను వదిలి వెళ్ళిపోయావు? వాళ్ళెవరో ఏదో అంటే నన్ను వదిలేసిపోతావా? నువ్వు లేకపోతే నేనుండలేనని నీకు తెలియదా అని ఏడుస్తున్న సాగర్కి తెలియదు కదా ఇప్పుడు ఆమె దృష్టిలో అతను ఒక మోసగాడని. తన సంతోషాలని దూరం చేసిన తన వాళ్ళ మీద పడి విపరీతమైన కోపంతో లేచి ఆశ చావక ఆఖరిగా సత్యకు ఫోన్ చేశాడు సాగర్.
సత్య అతని కంటే ముందే శుభ కనపడిందా అని అడగడంతో ఆమె రాలేదని అర్థమై ఇక్కడ లేదని బాధగా చెప్పాడు సాగర్. తను మా ఫ్రెండ్స్ ఎవరి దగ్గరకు రాలేదంట సాగర్ అని సత్య చెప్పడంతో సాగర్ ఫోన్ కట్ చేసి ఒకవేళ శుభ మనసు మార్చుకుని ఇంటికొచ్చిందేమోనని తిరిగి ఇంటికెళ్ళి అతనికి ఖాళీ ఇల్లు కనపడింది. ఎక్కడికి వెళ్ళావు శుభ, నన్ను వదిలి అని మోకాళ్ళ మీద జారిపోయి కన్నీళ్లతో నిస్సత్తుగా మారిపోయాడు సాగర్. ఆమెతో గడిపిన జీవితం కళ్ళ ముందు మెదులుతుంటే అతనికి జీవితం శూన్యంలా తోచింది. కాసేపటికి ఒక నిర్ణయానికి వచ్చిన సాగర్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళి పోలీసులకు శుభ ఫోటో చూపించి తన ప్రేమ పెళ్లి విషయం చెప్పి తన వాళ్ళ వల్లే నా భార్య ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని కేసు ఫైల్ చేయించిన సాగర్ ఎలాగైనా నా భార్యని వెతికి పెట్టమని రిక్వెస్ట్ చేశాడు. ఆ స్టేషన్ ఎస్ఏ మంచివాడు కావడంతో డోంట్ వరీ మిస్టర్, మీ భార్యని తప్పకుండా వెతికి తీసుకొస్తామని భరోసా ఇచ్చాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి బయటకొచ్చిన సాగర్ అటు నుండటే రైల్వే స్టేషన్కి వెళ్ళి తన ఊరికి వెళ్ళే ట్రైన్ ఎక్కాడు. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.